ఒక 15 రోజులు అయితే చాలా వస్తుంది. అది చాలా అయితే ఇంకా మరి తక్కువ అవుతుంది. అటు ఇంకా వస్తే ఇంకా తగ్గుతుంది కదా. అయితే మేమేమనుకున్నాము అంటే పసుపోడు అయింది కదా, అయిందని మేము అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేసాం, సంతోషం చేసాం. మళ్ళా పోయి దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసిరు కదా, ఇంకా సంతోషించినాం. చైర్మన్ ఎటు వాయి పసుపోడు ఏది మద్దతు ధర ఏది చైర్మన్ అటుపోయిండు మద్దతు ధర రైతుల దగ్గరే ఉందంటే ఇటు తెస్తలేరు భయపడి. పసుపోడు వచ్చినప్పటి నుంచి పడిపోయింది. వాళ్ళు ఇంత ముందు 10 మంది అట్లా వస్తున్నారు, ఇప్పుడు ఓన్లీ 5గురే ఉన్నారట. సిండికేట్ అయింది. ఇప్పుడు మరి కలెక్టర్ గారు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేసిరా సిండికేట్ అవుతారు ఇట్లా వీళ్ళని? మాకు బాధని పెక్కేసుకొని తప్ప మా బాధను ఊళ్ళకి ఎత్తుకుని వాడపోయి కైకిలకి ఇవ్వాలి, మిషన్లకి ఇవ్వాలి, అవన్నీ మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, జొన్నలు మక్కలు అవన్నీ. ఇక్కడ గంగల ఊనని బాధపడి పోయి ఒక పెక్కేసుకొని పండుకొని కదా బాధని కళ్ళుతో తప్ప ఇక వేరేం లేదు. ఏంటికి మీకు అత్తలేవా పైసలు? పసుపు 47,000 చేసిర్రు, 22,000 ఇప్పుడు ఇంట్లో మొత్తం లేడీసే పని చేస్తారు కదా, పసుపులో మొత్తం కంప్లీట్ లేడీస్ జెంట్స్ అందరు కుటుంబం అంతా పని చేసుడు అంతే కదా. అంతే కదా, దొబ్బేదానికి ఒక రోజు ఒక మనిషికి ఈ రేట్ ఉంటే మేడం ఏం లాభం లేదు. చెప్పిండ్రా, ఒప్పుకున్నారా మిర్చి రైతులకు?